హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము నామినల్ ఫీతో. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704555002కి మెసేజ్ చేయగలరు. తద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మెసేజ్ మాత్రమే చేయగలరు. ఓకే, మనము ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 3/2024 సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందామో. చూడండి. Pursuant to the orders of the Honorable AP State Legal Services Authority Amaravati in ROC number so and so, applications are invited from the eligible candidates for engaging one post of typist cum assistant. అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు. ఒకే ఒక పోస్ట్ ఉంది, పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. అది లీగల్ సర్వీసెస్ అథారిటీలో అవుట్సోర్సింగ్ బేసిస్. మనకి వీటికి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, పోస్ట్ పేరు వచ్చేసరికి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, కేటగిరీ అవుట్సోర్సింగ్, ఒక్క పోస్ట్ ఉంది. మీరు ద ఫిల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ ఎన్క్లోజర్స్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ షాల్ బి సబ్మిటెడ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఒంగోల్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఇన్ ఏ క్లోజ్డ్ కవర్ అడ్రస్డ్ టు ది chairperson bar principal district judge by register post or by hand under proper acknowledgement or by courier. చూడండి, మీరు ఈ పోస్టుకు సంబంధించినటువంటి అప్లికేషన్ కింద ఫార్మాట్ ఇవ్వబడింది. ఈ ఫార్మాట్ అనేది మనము కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులోకి ఇస్తాను. ఆ ఫార్మాట్ ఫిలప్ చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే బై హ్యాండ్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. మీరు పెట్టేటువంటి ఆ కవర్ మీద టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అని చెప్పి అడ్రస్ మెన్షన్ చేసినట్లయితే డైరెక్ట్గా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్ ఆర్ బిఫోర్ 20/5/2024 సాయంకాలం 5 గంటల వరకు కూడా ఇవ్వటం జరిగింది. సో దీనికి శాలరీ వచ్చేసరికి 18,500 ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఏమేమి కావాలంటే గ్రాడ్యుయేషను, వర్డ్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఏదైతే వర్డ్ మీకు వచ్చినట్లయితే వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది. అలాగే టైప్ రైటింగ్లో ఇంగ్లీషు హైయర్ గ్రేడ్ ఉండాలని చెప్తున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కనుక సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జే కావాలని అడుగుతున్నారు. దీనికి కొన్ని కండిషన్స్ ఇవ్వటం జరిగింది. సౌండ్ అండ్ హెల్తీగా ఫిట్గా ఉండాలి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపల ఉండాలి. 30/4/24కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి నామ్స్ ప్రకారం ఉంటుందని చెప్తున్నారు. ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్కి వచ్చేసరికి 42 వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకి కూడా రూల్స్ ప్రకారం ఈ ఎగ్జామ్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సెలక్షన్ టు ద పోస్ట్ నోటిఫైడ్ విల్ బి మేడ్ ఇన్ బై రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. దీనికి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషను అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు సబ్మిట్ చేయవలసినటువంటి కాపీస్ ఇక్కడ క్లియర్గా అటెస్ట్ ఇవ్వటం జరిగింది. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ టు ద అప్లికేషన్తో పాటు మీరు దీనికి అప్లై అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ అటెస్టెడ్ కాపీస్ మీరు పెట్టవలసి ఉంటుంది. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు నోటిఫికేషను ఎప్పుడైనా సరే ఏ పోస్ట్కి నోటిఫికేషన్ సరిపెట్టినా సరే ఆ నోటిఫికేషన్ యొక్క రూల్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్గా చదువుకొని ఈ కాపీని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే రేపు రోజున దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఫార్మాట్ అనేది అప్లికేషన్లో నేను కింద డిస్క్రిప్షన్లో అందుబాటు ఇస్తాను. అది మీరు ఫిలప్ చేసి దాన్ని మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.